రాణి, అదే నేను నీ ప్లేస్లో ఉంటే ఈ లోకం మొత్తం నువ్వు తప్పు చేసావని అన్నా నేను నీ వైపే నిలబడేవాణ్ణి. కారణం నువ్వు నా భార్యవని కాదు, నీపై నాకున్న నమ్మకం, నువ్వే తప్పు చేయవనే నమ్మకం. సారీ అండి, మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ నాకు ఆ వీడియోలో వాడిని చూడగానే గతం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను భయానికి గురి చేశాయి. ఆ దారుణం నన్ను అలా ప్రవర్తించేలా చేసింది. కానీ మీ మీద నమ్మకం లేక కాదు, మీరు నా నమ్మకమే కాదండి, నా ప్రాణమండి. ఇంకెప్పుడు తొందరపాటుతో మీతో అలా ప్రవర్తించను, నన్ను క్షమించండి. అయ్యో రాణి, ఏంటిది? నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ గుండెల్లో. ఇప్పుడు కోపం పోయినట్టేనా శ్రీవారు? అసలు కోపం ఉంటేనే కదా శ్రీమతి గారు. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. గౌతమ్ గారు, గౌతమ్ గారు. గౌతమ్ గారు, మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. నాకేం జరుగుతుందో అనే భయం కంటే మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తానో లేదో అన్న భయమే నన్ను ఎక్కువ భయపెట్టింది. మీ కేసు ఏమైందో ఏంటో అని, మిమ్మల్ని రిలీజ్ చేశారో లేదోనని ఒకటే ఆందోళన. అయ్యో, చివరి క్షణంలో కోర్టుకు వెళ్ళలేకపోయానో అని ఎంత మదన పడ్డానో తెలుసా గౌతమ్ గారు? నో వరీస్ ఝాన్సీ, ఇప్పుడు రిలీజ్ అయ్యాను కదా. ఆ కేసుతో పూర్తిగా నాకు సంబంధం లేదని కేసు కొట్టేశారు. పిల్లల గురించి ఆలోచిస్తే కూడా చాలా భయం వేసింది. పొరపాటు నాకేదైనా జరిగితే పిల్లలు ఏమైపోతారో అని గుండెల్లో వణుకు పుట్టింది. నిజంగా నిజంగా ఐ రియల్లీ మిస్ యూ గౌతమ్ గారు. ఝాన్సీ, నీకేం కాదు, నేనున్నాను. నాకు కూడా నేను బయటకు వచ్చానన్న సంతోషం కంటే నువ్వు లేవన్న బాధే నన్ను ఎక్కువగా వెంటాడింది ఝాన్సీ. ఐ లవ్ యూ ఝాన్సీ, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్ గౌతమ్ గారు. అవును, మీ ఫేస్కి ఏమైంది? ఏమైంది? ఓ, గడ్డమా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఏ బాలేదా? బాగుంది, లోపలికి రండి. తాతయ్య, రాణి. నమస్కారం బాబు. నమస్తే. హలో సార్. హాయ్. బావా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రండి. కూర్చోండి సార్. యా. ఏంటి బావా, క్లీన్ షేవ్ లో ఉన్నారు? ఎప్పుడు గడ్డంతో ఉండేవారు కదా, ఏ గుచ్చుకుంటుందని అక్క తీసేమందా? రాణి, గౌతమ్ గారు, శ్రీధర్కి ఈ కిడ్నాప్ విషయంతో
ఎలాంటి సంబంధం లేదు. మీ దగ్గరున్న వీడియో ఫుటేజ్లో శ్రీధర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంది, కానీ అది నిజం కాదు. శ్రీధర్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఏ ఆడపిల్లైనా ముగ్గురు వ్యక్తుల దగ్గర సంరక్షణలో ఉంటుంది. ఒకరు తండ్రి, ఇంకొకరు తోడబుట్టిన సోదరుడు, మరొకరు తాళి కట్టిన భర్త. ఈ ముగ్గురు ఆడపిల్లకి కొన్నంత ధైర్యం, అండగా ఉంటారు. నాకు శ్రీధర్ దేవుడిచ్చిన సోదరుడు కాదు, అంతకంటే కూడా ఎక్కువే. ఆ టామ్ గాడు ఒక దుర్మార్గుడు. వాడు ఎంత నీచుడో మనందరికీ కూడా తెలుసు. అలాంటి వాడితో శ్రీధర్కి సంబంధం ఉందనుకోవడం తప్పు. నేను మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాకెక్కడా నిలువ నీడ లేదనుకున్నప్పుడు రాణి శ్రీధరే నాకింట్లో స్థానం ఇచ్చారు. స్థానం ఇవ్వడమే కాకుండా నా కోసం హౌస్ ఓనర్తో గొడవపడి మరీ నిలబడ్డారు. అలాంటి శ్రీధర్ని అనుమానించి చాలా తప్పు చేశాం మనందరం. శ్రీధర్, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. అయ్యో సార్, పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను మీరే సిచ్యువేషన్లో ఉండి అలా ప్రవర్తించారో అని. పైగా మీ జాబ్ అలాంటిది. లేదు శ్రీధర్, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నేను అలా బిహేవ్ చేయాల్సింది కాదు. ఐఎమ్ రియల్లీ సారీ శ్రీధర్. తాతయ్య, మీకు కూడా సారీ. మిమ్మల్ని నెట్టినప్పుడు దెబ్బలేమన్నా తగిలాయా? అదేం లేదు బాబు. నన్ను క్షమించండి తాతయ్య. అయ్యో అయ్యో వద్దొద్దు బాబు, మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి బాబు. సార్ ప్లీజ్, మీరు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. మీరే తప్పు చేయలేదు. మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు, అలాగే ఆలోచిస్తారు. మీకు మేడం మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమే మీతో అలా చేయించింది. థ్యాంక్స్ శ్రీధర్. నీకు కూడా అర్థమైంది, కానీ అర్థం అవ్వాల్సిన వాళ్ళకే ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ కోసం ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని నేరాలు చేయాలో. అదిగో చూడు ఎలా చూస్తుందో. కోపంగా నా వైపు ఉరిమి ఉరిమి చూస్తుంది, నన్ను చంపేసేలా. బావా, నువ్వేం భయపడకు. నీకు నేను సపోర్టుగా ఉంటా. ఎవరు ఎంత ఉరిమురిమి చూసినా భయపడాల్సిన అవసరం లేదు. ఏంటక్క, ఈ నీకు దేవుడిచ్చిన సోదరుడా? కాదు కాదు, అంతకంటే ఎక్కువ అన్నావు కదా. అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అని. నీకు అన్నీ శ్రీధరి అయితే ఇక నేనెందుకు? నేనేమీ అక్కర్లేదు కదా, పో. నాకు నువ్వు కూడా ఏం వద్దులే. నాకు మా బావ ఉన్నాడు. నేను ఇప్పటి నుంచి మా బావ పార్టీ. రాణి, మీరిద్దరూ నాకు ప్రాణం. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాగా. ఈ కన్ను కావాలా, ఈ కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలను? హలో, వాళ్ళిద్దరూ నీకు రెండు కళ్ళు అయితే మరి నేనేంటి? ఝాన్సీ, మనం ఇంటికి వెళ్దాం పద. ఇప్పటి వరకు అంటే నేను లేను కాబట్టి నువ్వు ఇక్కడున్నా సరిపోయింది. ఇప్పుడు నేనున్నాను కదా, వెళ్దాం పద. అన్నీ నేను చూసుకుంటాను. వద్దు గౌతమ్ గారు, నేను ఇక్కడే ఉంటాను. నా గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను. ఝాన్సీ, నాకు నువ్వు ఇక్కడ ఉండటం గురించి ఎటువంటి అనుమానాలు లేవు. నువ్విక్కడ క్షేమంగానే ఉంటావు, కాదని అనటం లేదు. నేను దాని గురించి కాదు అంటుంది. గౌతమ్ గారు, నేను అక్కడికి వచ్చి ఆ కుటుంబానికి మళ్ళీ సమస్య కావాలని అనుకోవడం లేదు. నేను కోర్టులో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతానంటేనే మృణాలిని గారు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వస్తే
నా వల్ల అక్కడెవరికీ మనశ్శాంతి ఉండదు. నా వల్ల అలా ఎవరైనా ఇబ్బంది పడితే నేను చూస్తూ ఉండలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. బాబు, ఇలా వచ్చి అడిగే బదులు బాజా భజంత్రీలతో వచ్చి పిలవచ్చు కదా. అప్పుడు ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. అంతేనా తాతయ్య? అంతే బాబు. నువ్వు ఓసారి వచ్చి అలా పిలిచిన మరుక్షణమే నీ వెనకాలే వచ్చేస్తుంది. అలా అయితే రేపే వచ్చి పిలుస్తాను తాతయ్య. బావా చూసావా, అక్క సిగ్గుపడుతుంది. అక్క సిగ్గుపడుతుందంటే ఓకే అన్నట్టే. ఇక లేట్ ఎందుకు, నువ్వు రేపే వచ్చేసాయి బావా. ఆ, నేనేం సిగ్గుపడ్డం లేదు. టైం చూస్తున్నాను ఎంత అయింది అని. చూసేవారాని వాచ్ లేదు, టైం చూస్తుందంట. శ్రీధర్, కేసు ఉంది, రెడీ అవ్వాలి. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. సరే మేడం. ఓకే ఓకే, మాకు పనులున్నాయి, మేము అర్జెంటుగానే వెళ్ళాలి. అక్క, బావ నీకోసమే వెయిటింగ్. వెళ్ళి పంపించేసిరా. వస్తాను. ఓకే సార్. ఝాన్సీ, చెప్పండి గౌతమ్ గారు. అది ఇక్కడికొచ్చి నిన్ను చూసిన దగ్గర నుంచి నీకొకటి ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వనా వద్దా? చెప్పు ఝాన్సీ, ఇవ్వమంటావా? ఏంటది? చెప్తే గానీ తీసుకోవా? ఏంటో తెలుసుకోకుండా తీసుకోవడం తెలివి తక్కువతనమని అంటారు. నమ్మకమైన వాళ్ళు ఇస్తున్నప్పుడు తెలియకుండా అయినా తీసుకోవచ్చు. తీసుకుంటావా? ఇవ్వనా? నాకేం వద్దు, మీరే ఉంచుకోండి. నీ ఇష్టం, బాగా ఆలోచించుకో. అదంటే నీకు చాలా ఇష్టం. చిచి, ఏంటి ఇష్టం? అరే నిజంగానే అదంటే ఇష్టం నీకు. అది నీకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేను. అలా ఇవ్వటం కూడా భావ్యం కాదు. ఏంటి, కావాలా వద్దా? చెప్తున్నాను కదా, నాకేం అవసరం లేదని. మనం దేనికైనా నో చెప్తున్నాం అంటే దానికి ఒక రీజన్ అయినా ఉండాలి, లేదా అదేంటో తెలుసుకున్న తర్వాత అయినా నువ్వు చెప్పాలి. ఇవి రెండూ చేయకుండా ముందే తొందరపడి నో చెప్తే తర్వాత కూర్చొని ఎందుకు నో చెప్పానా అని బుర్ర పాడు చేసుకుంటూ ఉంటాం. నో రిగ్రెట్స్ లేటర్. అబ్బా గౌతమ్ గారు, ప్లీజ్, నాకేం వద్దని చెప్పాను కదా. ఇట్స్ ఓకే, ఫైన్, నీ ఇష్టం. నీకు దాన్ని పొందే అదృష్టం లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? మైండ్ ఏమైనా చేంజ్ చేసుకున్నావా? చెప్పు, పర్లేదు. ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నాను. వద్దంటే చాలా నష్టపోతావు. నువ్వు నష్టపోతే నేను చూడలేను ఝాన్సీ. ఎవరూ చూడకుండా ఇచ్చేయమంటావా? ఏంటి ఏంటి ఇచ్చేది? వద్దు వద్దు అంటుంటే. గౌతమ్ గారు, మీరు వెళ్ళండి, నాకు టైం అవుతుంది. ఝాన్సీ, మొహమాటం ఎందుకు? నేనే కదా. చెప్పు, ఇవ్వమంటావా? నువ్వు ఊ అను చాలు. అయ్యో రామచంద్ర. సరే 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 సరే, నేను వెళ్తున్నాను. మళ్ళీ ఏంటండి? ఇలా రా ఒకసారి. అబ్బో, ఏంటో చెప్పండి. నీ ఫోన్ కావాలా వద్దా? మీరు ఇంతసేపు చెప్పింది ఫోన్ గురించా? అవును, మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? అది అదే ఏంటో చెప్పు.
ఆ, ఏం లేదు, ఇటువంటి. ఆ, ముందు నువ్వేమనుకున్నావో చెప్పు. నేనేమనుకున్నాను? నేనేం అనుకోలేదే. నువ్వు అబద్ధం చెప్తున్నావు ఝాన్సీ. ఏమనుకోకుండా ఉంటే మీరెంతసేపు చెప్పింది ఫోన్ గురించా అని ఎందుకంటావు చెప్పు. చెప్పు ఝాన్సీ, ఎందుకలా అన్నావు? హ? ఇదేంటి లాక్ ఓపెన్ చేసింది? నీ ఫోన్ చూశాను, నీ మనసు చూశాను. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఇదివరకు అనేవారు. ఇప్పుడు ఆ సామెత మారింది. సెల్ ఫోన్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఈ ఫోన్ చూశాక నీ మనసులో ఏముందో నాకు పూర్తిగా తెలిసిపోయింది. అలా వేరే వాళ్ళ వస్తువులు చూడడం తప్పని మీకు తెలీదా? ఇక్కడ వేరే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు వేరు, నేను వేరు కాదు. మనిద్దరం ఒకటే. కానీ మన ఫోన్లు ఒకటి కాదు. మీ ఫోన్ మీ ఫోనే, నా ఫోన్ నా ఫోనే. ఇలా మీరు నా ఫోన్ చూడడం తప్పు. అవునా? చెప్పైతే ఇప్పుడు నువ్వు నాకు ఏ సెక్షన్ కింద శిక్ష విధిస్తావు? నువ్వు జీవిత ఖైదు వేసినా నాకోకే. నువ్వు ఏ శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను. గౌతమ్ గారు, ఏంటి ఇంతలా మారిపోయారు? జీవిత ఖైదు వేసినా సంతోషంగా భరిస్తాను అని ఇంతలా మాట్లాడుతున్నారు. ఓ, జైలు జీవితం అంతలా నచ్చేసిందా? అదంతా నీ ఫోన్ మహిమ. అది నాకిచ్చిన ధైర్యం. పాస్వర్డ్ జీ అని పెట్టావు. జీ అంటే గౌతమే కదా? కాదు, జీ అంటే గాడ్, దేవుడని అర్థం. అవును, ఆడవాళ్ళందరూ భర్తని దేవుడిగానే భావిస్తారు కదా, అందుకే అలా పెట్టుంటావు. సరే ఝాన్సీ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. గౌతమ్ గారు, జీ ఫర్ గౌతమ్. ఐ లవ్ యూ గౌతమ్ గారు, ఐ లవ్ యూ. మేడం, ఈరోజు నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఎందుకు? అంటే ఏం లేదు మేడం, ఈరోజు ఇంటికి వెళ్ళి జాలీగా గడపాలనిపిస్తుంది. ఆహా, ఇంకేమనిపిస్తోంది? ఇంకా చాలా అనిపిస్తున్నాయి మేడం. ఈ రోజు మొత్తం అలా సరదాగా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకో లేదా సిట్టింగ్ వేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మేడం. నువ్వు ఇంటికి వెళ్ళి జాలీగా గడిపితే మరి కేసుల సంగతి ఏంటి? నాకు మధ్యలో కావాల్సిన డాక్యుమెంట్లు, ఫైల్స్ ఎవరిస్తారు? ఇంకా నయం, కాఫీ కప్పులు ఎవరిస్తారని లేదు మేడం. ఈరోజు పెద్దగా కేసులు లేవు మేడం. ఉన్నది ఒకే ఒక కేసు, రాణి భర్త శ్రీధర్ కేసు మాత్రమే. ఆ కేసు టేకప్ చేసిన ఝాన్సీ ఇంకా రాలేదు మేడం. వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకే ఈ రోజు నేను త్వరగా వెళ్తాను మేడం. ఝాన్సీ రాలేదని నువ్వంటే సరిపోతుందా? జడ్జి గారా నాలి. అయినా తను వచ్చినా రాకపోయినా మనం అటెండ్ అవ్వాలి కదా. అటెండ్ అవుదాం మేడం. అదెంతసేపు? అటెండ్ అయిన ఓ 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళిపోతాను మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ రోజు ఈ ఝాన్సీ ఎలాగూ వచ్చేలా కనిపించడం లేదు. తను వచ్చేదైతే ఈ పాటికి వచ్చేసి ఉండాలి మేడం. ఇంత లేట్ అయిందంటే తను ఇంకా రాదు మేడం. ప్లీజ్ మేడం, ఈ ఒక్కరోజే మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. సరే చూద్దాంలే. నువ్వన్నట్టు ఝాన్సీ కోర్టుకి ఒక్కరోజు రాకుండా ఉంటే నామినేషన్ వేసే డేట్ కూడా అయిపోతుంది. అప్పటికి నాకు పోటీ లేకుండా డైరెక్ట్ గా జనరల్ సెక్రటరీ నేనే అయిపోతాను. మేడం, పోస్టల్ ఓట్లు ఉన్నట్టే పోస్టల్ నామినేషన్లు కూడా ఉంటాయా? ఏమో, అయినా నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఝాన్సీ ఇక్కడ లేదు కదా మేడం. ఒకవేళ ఎక్కడి నుంచి అయినా నామినేషన్ వేసే అవకాశం ఉంటే అక్కడి నుంచి వేస్తుందా? రంజిత్, అంటే ఖచ్చితంగా వేస్తుందని కాదు మేడం, వేసే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాను అంతే మేడం. ఎవరికి రాని అడ్డమైన డౌట్లన్నీ నీకే వస్తాయి. వెళ్ళి రేపటి కేసుకు సంబంధించిన ఫైల్స్ తీసిపెట్టు, నేను వస్తాను. మరి నేను ఇంటికి వెళ్ళనా మేడం? ఇంటికి వెళితే మళ్ళీ తిరిగి రాకు, అక్కడే పడిచావు. నన్ను ఇలా
పీడించుకు తింటున్నావు కాబట్టే ఆ ఝాన్సీ నిన్ను తిప్పలు పెడుతుంది. దేవుడు ఉన్నాడు, మనం ఒకరిని ఇబ్బంది పెడితే దేవుడు వాళ్ళని ఏదో రూపంలో ఇబ్బంది పెడతాడు. రంజిత్ మేడం వస్తున్నా మేడం. సార్, మీరు అడిగినది తీసుకొచ్చాను సార్. సార్, ఇది మీరు ఆ రోజు ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోయిన ఎస్ఐ కాల్ లిస్ట్ డేటా సార్. మొత్తం 3 months కాల్ లిస్ట్ డేటా సార్ ఇది. సార్, ఇదేమో మీరు మొన్న అడిగిన ఆ టామ్ గార్డ్ కాల్ డేటా. ఇది మీరు అప్పుడు అడిగిన గవర్నమెంట్ హాస్పిటల్ వీడియో ఫుటేజ్ పెన్ డ్రైవ్ సార్. ఎస్ఐ కాల్ డేటా తర్వాత చూడొచ్చు, ముందు టామ్ గాడి కాల్ డేటా చూద్దాం. సిచ్యువేషన్స్ చూస్తుంటే నా మీద పగతో చేస్తున్నారో లేక ఝాన్సీ మీద పగతో చేస్తున్నారో తెలీదు. ఇవేం కాకుండా వాడితో ఎవరైనా చేయించారా లేక వాడే చేశాడో తెలీదు. టామ్ అనే క్రిమినల్ పెరోల్ మీద విడుదలై బయటకు వచ్చి సెటిల్మెంట్లు, కిడ్నాప్లు అంటూ చాలా వెధవ పనులు చేశాడు. అలాంటి వాడి గురించి నన్ను అడుగుతున్నావేంటి? వాడి ఫోన్ కాల్ డేటాలో మీ నెంబర్ రిపీటెడ్గా ఉంటేనే